వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మెరిషి. ఇక ఈరోజు టాపిక్ తీసుకున్నట్టయితే లడ్డు. అసలు ఈ లడ్డు అనగానే మొదటగా గుర్తుకొచ్చేది మనకు తిరుమల శ్రీవారి లడ్డు. అంటే ఆ లడ్డుకున్న ప్రత్యేకత అంత పవిత్రమైనది. ఇప్పుడు ఆ లడ్డు దానికి కూడా జంతు క్రొవ్వు మాంసం కలిపి లడ్డును కూడా అపవిత్రం చేస్తున్నారని చెప్పేసి తిరుమలలో ఉండే ప్రధాన అర్చకులైనటువంటి రమణ దీక్షిత్ గారు పేర్కొన్నారు. అయితే ఆ లడ్డుకు కావాల్సిన అంతటి మహిమాన్వితమైన లడ్డును కూడా ఎందుకు ఇలా కల్తీ చేస్తున్నారు? టీటీడీ అధికారులకు నేను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా కూడా, ఎన్నోసార్లు చెప్పినా కూడా దీని మీద ఎలాంటి స్పందన లేదు, పట్టించుకోలేదు. అసలు ఇంకొకటి తీసుకున్నట్టయితే ఈ లడ్డూని ల్యాబొరేటరీ పరీక్షలలో కూడా నేను ప్రత్యేకమైన రిపోర్ట్స్ చూసినా కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ చేశా కూడా దీని యొక్క నాణ్యత అనేది ఏది కానీ లేకుండా పోతుంది. శ్రీవారి లడ్డుకున్న వాల్యూ అనేది పోతుందని చెప్పేసి మన 2 రోజుల నుంచి చూస్తున్నాం పేపర్లోను వార్తల్లోనూ. మన ప్రధాన అర్చకులైనటువంటి రమణ దీక్షిత్ గారు ఇంకా అంటూనే ఉన్నారు. మరి ఈ విషయం గురించి ఎటువంటి స్పందన ఇప్పటిదాకా లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. సో ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు నరసింహ ఆచార్యులు గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే రైట్, మరి మనతో పాటు మాట్లాడడానికి నరసింహ ఆచార్యులు గారు రెడీగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి, తిరుమలలో ఉండే లడ్డు విశిష్టత అనేది కోల్పోతుంది. ప్రధాన అర్చకులైనటువంటి రమణ దీక్షిత్ గారు కూడా 2 రోజుల నుంచి పేపర్లలోనూ టీవీలలోనూ వ్యాఖ్యలు చేస్తున్నారు కదండి. మరి ఈ విషయం గురించి మీ స్పందన ఏంటి? లడ్డూలో నాణ్యత తగ్గిన విషయం అనేది అది జగమెరిగిన సత్యం అండి. గత ప్రభుత్వ హయాంలో నుంచి ఈ లడ్డు పదార్థంలో వాడే పదార్థాలు నాణ్యత లోపించడం, దాంట్లో నాణ్యత లేని పదార్థాలు వాడడం, ఈ లడ్డుకు సంబంధించి దాంట్లో స్వచ్ఛమైన నెయ్యిని వాడాలి, మంచి శనగపిండి వాడాలి, చక్కెర, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, కలకండ, యాలకులు, ఇవి అన్ని నాణ్యత ఉన్న పదార్థాలను వాడితే నాణ్యత అయిన లడ్డు తయారవుతుంది. నాణ్యత లోపించిన పదార్థాలు వాడుతున్నారు కాబట్టి దాంట్లో త్వరగా అది ఇంత ముందుకు లడ్డు అంటే దీనికి పేటెంట్ కూడా ఉంది. తిరుపతి లడ్డుకు, శ్రీవారి లడ్డుకు పేటెంట్ హక్కు కూడా ఉంది. ఈ లడ్డు ఒకసారి కొన్న తర్వాత దాని సువాసన అయితే ఆ మోఘం ఇంట్లో ఒక చోట ఒక లడ్డు పెట్టినామంటే ఇల్లంతా పరిమళాన్ని వ్యాపించి ఉంటుండే. కాబట్టి నాణ్యత లోపించింది కాబట్టి అది త్వరగా దాని లోపల ఏది డ్రైగా వెట్ గా ఉండడం ప్లస్ లోపల ఫంగస్ రావడం త్వరగా జరుగుతుంది. అది గత ప్రభుత్వంలో జరిగింది. అది ఇంతమందికి ఒక 1 రోజులు పెట్టినా కానీ ఆ వాసన అట్లే ఉంటుండే, మంచిగా లడ్డు కూడా చెడిపోకుండా ఉంటుండే. ఇప్పుడు నాణ్యత లోపించడానికి కారణం ఏంటంటే వాస్తవంగా నాణ్యత లేని పదార్థాలు వాడడం వల్ల నాణ్యత లోపించింది. దట్టు ఇంత ముందుకు దాని బరువు కూడా చాలా అంటే లావు ఉంటుండే లడ్డు, సైజు కూడా తగ్గింది, నాణ్యత తగ్గింది, సైజు తగ్గింది, శుచి తగ్గింది, రుచి తగ్గింది. అంటే ఇది నిర్లక్ష్యం అంటారా? ఇదంతా గవర్నమెంట్ నిర్లక్ష్యం అండి. ఇదంతా నాణ్యత తగ్గింది, బరువు తగ్గింది, రుచి తగ్గింది, శుచి తగ్గింది. అంటే నీట్నెస్ కూడా లేదు అక్కడ. ఏదో చెయ్యాలి అనే మొక్కుబడిగా చేస్తున్నారు అని తప్ప వాస్తవంగా దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ పదార్థాలు ఏమేమి వాడాలనేది నాణ్యత లోపించింది. కాబట్టి ఆ లడ్డు ఈరోజు మనం అంటే ఇంత ముందుకు గత 10-15 సంవత్సరాలు వాడుతున్న లడ్డు తినలేకపోతున్నాం ఇప్పుడు. ఆ సువాసన లేదు, ఆ రుచి లేదు. కాబట్టి దీని అందరం ఖండించాలి. మళ్ళీ దీని నాణ్యతను తీసుకొచ్చి రుచి శుచిగలమైన లడ్డు భక్తులందరికీ ఇవ్వాలి. శ్రీవారి లడ్డు అంటే అసలు అందరూ కూడా ఎంత ప్రేమిస్తారో ఆ లడ్డును. ఎంతో ప్రీతికరమైన లడ్డు అది, ఇంత ప్రీతికరమైన లడ్డు. కాబట్టి ప్రతి ఒక్కరు దాని రుచి కావాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్క లడ్డు తీసుకెళ్లారండి, 5-10 లడ్డు తీసుకెళ్తారు అక్కడి నుంచి. కాబట్టి ఇంత మంచి లడ్డూను, ఇంత పేటెంట్ ఉన్న లడ్డూను, శ్రీవారి లడ్డుకు అంత అమోఘమైన ప్రచారం ఉంది. దీన్ని నాణ్యత లోపించడం అనేది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకుని తిరిగి మళ్ళీ దాన్ని ఆ శ్రీవారి లడ్డు యొక్క నాణ్యతను పెంచి స్వచ్ఛమైన నెయ్యిని వాడుతూ తిరిగి ఆ పదార్థాలు ఆ క్వాంటిటీలో ఏ క్వాంటిటీలో ఆ పదార్థాలు వాడాలనో దాన్ని వాడి మళ్ళీ తిరిగి శ్రీవారి లడ్డుకు పునర్వైభవం తేవాలని చెప్పి ఒక
దేవాలయ అర్చకునిగా నేను కోరుకుంటున్నా. ఇంకొకటి మన రమణ దీక్షిత్ గారు కూడా జంతు క్రొవ్వు మాంసాన్ని కూడా దీంట్లో ఇంగ్రీడియంట్ చేస్తున్నారు, నేను కొన్ని ల్యాబ్లలో కూడా దీన్ని పరీక్షించాను, రిపోర్ట్స్ కూడా చూశాను అని పేర్కొంటున్నారు కదండి, అది నిజమే అంటారా? అంటే నెయ్యిలో అటువంటివి ఆ ఇంగ్రీడియంట్స్ వస్తున్నవేమో కానీ మేబీ ఉండవచ్చు కూడా. ఎందుకంటే త్వరగా బ్లడ్ పాడవుతుంది అంటే మనం నాణ్యత లోపించిందనే లెక్క. స్వచ్ఛమైన నెయ్యి వాడితే వాస్తవంగా అసలు వాసన రాదు, అది బూజు పట్టదు. మిగతావి తర్వాత టేస్ట్ తగ్గుతుంది, కానీ స్వచ్ఛమైన నెయ్యి అనేది వాడితే ఈ పదార్థాలకు అటువంటి ఉండవు, అది ఉండదు. కాబట్టి వాళ్ళు నిజంగా స్వచ్ఛమైన నెయ్యి వాడకుండా ఇవి వాడుతూనే ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆచార్య గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు ఋషి గారు. చూశారు కదండి, నరసింహ ఆచార్యులు గారు అంత పవిత్రమైన లడ్డు గురించి చెప్పారు. మరి ఎందుకు ఈ లడ్డు విశిష్టత అనేది కోల్పోతుంది, అలాగే లడ్డూకున్న వాల్యూ అనేది పోతుంది. ఇంకోటి మన ప్రధాన అర్చకుడైనటువంటి రమణ దీక్షిత్ గారు కూడా వెల్లడించడం అనేది చూస్తూనే ఉన్నాము. అయితే దీని గురించి మరి ప్రభుత్వం స్పందిస్తుందా లేదా, మళ్ళీ ఆ స్వచ్ఛమైన లడ్డూని ఎప్పటిలాగానే పునః ప్రారంభానికి నోచుకుంటుందా లేదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.